వెల్కమ్ టు K6 నేను సునీత ప్రత్యేక చర్చ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాము. ముందుగా K6 ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేటి కాలంలో సమాజంలో కుటుంబ బాధ్యతలు కుటుంబ వ్యవస్థ పూర్తిగా బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో మరి ఒక మనిషి మంచి స్థానంలో ఉండాలన్నా అదే మనిషి ఒక నేరస్తుడు అవ్వడానికి కూడా మూల కారణం కుటుంబం. అలాంటి కుటుంబం గురించి కుటుంబ విలువల గురించి ఈరోజు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మరియు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు నరరామారావు సార్ ఉన్నారు. మరి ముందుగా సార్కి వెల్కమ్ చెప్పుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, అసలు ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సెలబ్రేట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటారు? ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ సందర్భంగా ప్రతి కుటుంబ సభ్యులకు కూడా శుభాకాంక్షలు. ఈ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని మే 15 నాడు జరుపుకుంటున్నారు. ఇది 1994 నుండి ప్రారంభించబడింది. యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి అనేది 1993 లోపల దీన్ని చర్చ జరిపి ఒక ఫైల్ని మూవ్ చేసి దీని మీద అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకుంటే బాగుంటుంది అన్నటువంటి యాంగిల్ లోపల ప్రపోజల్ చేస్తే 94 నుంచి ఆ కార్యక్రమం మొదలుపెట్టినారు మే 15 నాడు. అందుకోసం మే 15 నాడు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవటం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇది జరుపుకోవాల్సినటువంటి విషయం ఏంది అని అంటే, కుటుంబం అనేది సమాజంలో ఒక కీలకమైనటువంటి అంశం, ఒక బిల్డింగ్ బ్లాక్, ఒక ఈ నిర్మాణంలో ఒక రకమైనటువంటి ఒక ప్రమాణం. అందుకోసమని ఇది ఇంత కీలకమైనటువంటి దానికి కొన్ని విచ్ఛిన్నకరమైనటువంటి విషయాలు అనేవి ఈ కుటుంబ వ్యవస్థని విచ్ఛిన్నం చేస్తున్నాయి. అయితే ఇది ఈ కుటుంబ విలువల్ని కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి అన్నటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఒక థీమ్ని ప్రపోజ్ చేస్తూ ఇది జరుపుకుంటే బాగుంటుంది, ఈ యొక్క చైతన్యాన్ని ఈ యొక్క అవేర్నెస్ని ప్రజలందరికీ కూడా తెలియపరచాలి, సమాజం బాగుండాలంటే కుటుంబం బాగుండాలి అన్నటువంటి నేపథ్యం లోపల ఐక్యరాజ్య సమితి దీనిని 1994 నుంచి అమలు చేస్తూ వస్తున్నారు. సార్, ఇప్పుడు ఇంకొకటి, అసలు ఈ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ఎలా సెలబ్రేట్ చేస్తారు? ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే ప్రతి దేశం లోపల కూడా, ఇంక్లూడింగ్ మన దేశంతో పాటుగా ప్రతి దేశం లోపల కూడా ఇన్స్టిట్యూట్స్ మొత్తం కూడా చాలా వరకు నిర్వహిస్తూ ఉంటాయి. అయితే ఇది జరుపుకోవడం కోసం అంతర్జాతీయ ఫ్యామిలీ దినోత్సవం ఎలా జరుపుకుంటాయి అని అంటే, ప్రతి సంవత్సరం కూడా యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక థీమ్ని బయటికి తీసుకొస్తుంది, ఒక థీమ్ని ప్రకటిస్తుంది. ఆ థీమ్ బేస్గా చేసుకొని అందులో ఉన్నటువంటి ఉప అంశాలు ఏంటి, ఏవేవైతే ఆ అంశాలు కుటుంబ వ్యవస్థని బలీయం చేయడానికి ఉపయోగపడతాయో వాటన్నిటి మీద చర్చా గోష్ఠులు, సెమినార్లు, డిబేట్స్, ఇటువంటి చైతన్యవంతమైన కార్యక్రమాలు ప్రతి దేశం కూడా అమలు చేస్తూ ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు అన్నట్లుగానే అసలు మరి ఈ ఇయర్ 2020లో మరి ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డేకి సంబంధించి మెయిన్ థీమ్ ఏంటి? ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే హిస్టరీ అండ్ సిగ్నిఫికెన్స్. అంటే దీని యొక్క చరిత్ర ఏంది, ఫ్యామిలీ యొక్క చరిత్ర ఏంది, దీని యొక్క ప్రాముఖ్యత, చరిత్ర మరియు ప్రాముఖ్యత, కుటుంబం యొక్క చరిత్ర ప్రాముఖ్యత అనేది ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి థీమ్, మెయిన్ థీమ్. ఓకే సార్, ఇప్పుడు మరి ఇంకొకటి, అసలు కుటుంబం అంటే ఏంటి? కుటుంబము, సమాజము, కమ్యూనిటీ అనుకుంటాం మనం కొన్ని సందర్భాల్లో. కమ్యూనిటీ, ఫ్యామిలీ, కమ్యూనిటీ, సొసైటీ, ఇన్ని రకాలుగా మనం సోషాలజీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ కుటుంబం అనే దానికి మనం ఒక నిర్వచనం చెప్పుకోవాలి అని అంటే, ఇందులో ప్రధానమైనటువంటిది సంతాన ప్రాప్తి అనేది ప్రధాన అంశముగా ఉండి, సంతానము కలిగిన తర్వాత వాళ్ళని సామాజీకరణ చేసే విధంగా ఉండేటటువంటి వ్యక్తుల యొక్క సమూహాన్నే కుటుంబం అంటాం. అంటే కుటుంబంలో ప్రధానమైనటువంటి యాక్టివిటీ ఏముంటుంది? సర్వైవల్, అంటే సంతానాన్ని కనడం, ప్రొక్రియేషన్, సంతానాన్ని క్రియేట్ చేయడం. అంటే ఈ జనరేషన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉండాలి. ఇది లైంగిక ప్రక్రియతో కూడుకున్నటువంటి సంబంధము కలిగి ఉండి
కొంతమంది జెనెటిక్ పూల్ ఉన్నటువంటి అంటే జన్యు సంబంధమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు అంటే తాతలు, అమ్మమ్మలు, జేజమ్మలు వీళ్ళంతా జెనెటిక్ పూలు, లేదా సిబ్లింగ్స్ వీళ్ళంతా కలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తుల సమూహాన్ని ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు, ఒకే రకమైనటువంటి దాదాపు లక్ష్యాలు కలిగి ఉండి ఒకరికొకరు షేర్ చేసుకుంటూ అంటే ప్రేమను పంచుకోవడం, వస్తు రూపేణా పంచుకోవడము, అన్ని రకాల పంచుకునేటువంటి విధానము ఉంటుంది, పిల్లల్ని పెంచుకునే విధానము ఉంటుంది, పిల్లల్ని కనే విధానం ఉంటుంది. ఈ 3-4 అంశాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల సమూహాన్ని కుటుంబము అని అంటాం. ఓకే సార్, ఇప్పుడు ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థ మరియు విలువలు ఎలా ఉండాలి? కుటుంబ వ్యవస్థ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి దాంట్లో సిగ్నిఫికెన్స్ అనే ఇప్పుడు ఈ థీమ్లో తీసుకుంటే ఫ్యామిలీ యొక్క సిగ్నిఫికెన్స్, కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఉత్తమమైనటువంటి పౌర సమాజము, ఒక మంచి సమాజం మనం అనుకున్నాం. మంచి సమాజము అనేదానికి ఒక పారామీటర్స్ ఏంటి, మంచి సమాజం ఉండాలి అని అంటే మంచి కుటుంబ వ్యవస్థ ఉండాలి. ఎందుకోసమంటే ఇప్పుడు మనం అనుకున్నాం ఒక ఇటుకలు బాగా ఉంటే గోడ నిర్మాణం బాగా ఉంటుంది. ఇటుకలు క్వాలిటీ ఇటుకలు అందుకే ఎంచుకుంటాం మనం, ఏ నెంబర్ది బాగా కాలిందా లేదా, దీనికి సైజెస్ బాగున్నాయా లేవా. అట్లాగే ఒక సమాజం మంచి సమాజం నిర్మించాలి అని అంటే కుటుంబాలన్నీ కూడా బాగుండాలి. బాగుండడం అంటే ఏంటిది, బాగా లేకపోవడం అనేది కూడా ఒక చర్చ. ఇప్పుడు సమాజంలో అవినీతి అనేది ఒక అంశం ఉంది, అవినీతి అనే అంశం ఉంది. అవినీతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అవినీతికి పాల్పడే వ్యక్తి కానీ ఎవరైనా సరే, ఇచ్చే వ్యక్తి కానీ పుచ్చుకునే వ్యక్తి కానీ ఏదో ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే ఉంటారు. మరి ఇది మంచిదా చెడ్డదా? ఒక విలువ తీసుకుంటే ఇలాంటివి అనేకమైన, ఇప్పుడు లేదా డౌరీ సిస్టమ్ అనుకోండి, లేదా మగపిల్లవాడే కావాలి ఆడపిల్లలు వద్దు అనేటువంటి ఒకటి ఉంది కదా. ఇవన్నీ విలువల కిందకే వస్తాయి. చాలా ఇప్పుడు మనం గమనించినట్లయితే మగపిల్లవాడిని ప్రేమించినట్టుగా ఆడపిల్లల్ని ప్రేమించడం, అట్లాగే తోటి మనుషులు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ పట్ల ఒక దయాగుణం కలిగి ఉండడం, లేదా సహాయం చేద్దామనేటువంటి ఒక స్వభావం రావడం, ఇవన్నీ విలువలకు సంబంధించినటువంటి ప్రేమ కావచ్చు, దయ కావచ్చు, ధర్మము కావచ్చు, అబద్ధం ఆడకపోవడం కావచ్చు. మనకి చిన్నప్పుడు చెప్తూ ఉంటారు ఇవన్నీ, అబద్ధం ఆడకూడదు, సత్యమనే పలకవాలని, ఇవన్నీ విలువలకు సంబంధించినటువంటి. ఈ విలువలన్నీ ఎందుకు అవసరం సమాజానికి? మంచి సమాజం ఉంటేనే, మంచి సమాజం ద్వారా మంచి విలువలు కుటుంబానికి వస్తాయి. ఇప్పుడు సమాజంలో జరిగేటటువంటి అంశాలు కుటుంబం మీద ప్రభావితం చేస్తాయి. కుటుంబంలో ఉన్నటువంటి మంచి విలువలతో వచ్చినటువంటి వ్యక్తి సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తాడు. ఇది వైస్ వర్సా ఉంటుంది. ఏది బలీయంగా ఉంది అనే దాన్ని బట్టి సమాజాన్ని మార్చగలుగుతాడు ఒక వ్యక్తి. ఇప్పుడు మీరు గొప్ప వ్యక్తుల్ని మీరు తీసుకుంటే ఆ వ్యక్తి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శిక్షణతోటి అద్భుతంగా సమాజాన్ని మార్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. లేదు నువ్వు శిక్షణ ఇవ్వకపోతే సమాజంలో ఏది చూపిస్తే దానికి అనుకూలంగా మారిపోయే యువత ఉన్నారు. అంటే ఆ తీసుకున్నటువంటి నిర్ణయము, ఎంచుకున్నటువంటి లక్ష్యము, వచ్చినటువంటి ఆటంకాలను ఎదుర్కోవడం, ముందరకు పోవడం అనేటువంటిది ఆ వ్యక్తి గట్టిగా నిలబడగలిగితే సమాజాన్ని ప్రభావితం జరుగుతాడు సింగిల్ వ్యక్తి. లేదు సమాజంలో ఉన్న చెడులు మొత్తం కూడా ఈ వ్యక్తి బలహీనుడైతే, ఈ కుటుంబం బలహీనమైతే అవి మొత్తం ఇక్కడ వచ్చి పడతాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి అంశమే అవినీతి అనేది. నువ్వు ఏ రకంగానైనా సరే కుటుంబానికి డబ్బు వచ్చి చేరితే మంచిది అని చెప్పేసి కుటుంబం భావిస్తుంటే, ఏ రకంగానే రాని డబ్బు వస్తే ఆ కొడుకుని కానీ లేకపోతే తాతన్ని కానీ మనం ప్రేమించాము, అబ్బా డబ్బు తీసుకొచ్చారు, సంపద కూడింది, ఈ సంవత్సరం ఇలా ఇల్లు కట్టాము, లేకపోతే ప్లాట్లు కొన్నాము, లేకపోతే వాహనాలు కొన్నాము, ఇంకా ఆస్తి కూడా పెట్టాము. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది సంబంధం లేదు. ఎన్ని అక్రమ పద్ధతుల ద్వారా సంపాదించామనేటువంటి అంశం అనేది పక్కన పెట్టేసి డబ్బు వస్తే చాలనేటువంటి దగ్గరే కుటుంబం ఉంది అనుకుంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, అంతా అట్లా ఉంటుందని అట్లా ఉదాహరణ కోసం చెప్తున్నాను నేను. అట్లా చేసినప్పుడు ఏమవుతుందనంటే సమాజంలో సరైన విలువ లేదు. ఒక దగ్గర నువ్వు అక్రమంగా డబ్బు వచ్చింది అని అంటే నువ్వు ఉత్పత్తి చేయకుండానే, నువ్వు పని చేయకుండానే డబ్బు వచ్చింది అని అర్థం. ఉత్పత్తి చేయకుండా సామాజిక అభివృద్ధిలో నువ్వు భాగస్వామ్యం కాకుండా నీకు రావాల్సిన వాటా కంటే నువ్వు ఎక్కువ లాక్కున్నావు అని అర్థం. అంతే.
అంతకు మించి వేరేంలే. కాబట్టి దాన్ని నువ్వు కుటుంబం ఎంకరేజ్ చేసింది అనుకో, అవినీతి పెరుగుతుంది, ఉత్తమ పౌర సమాజం రాదు, ఉత్తమ సమాజం రాదు. నీకు ఉత్తమ పౌర సమాజం రావాలంటే ఉత్తమ విలువలు ఉన్నటువంటి కుటుంబం కావాలి. కుటుంబం లోపల అందుకోసమనే అంటే మనకి ఇవన్నీ పాతవి సమాజంలో ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన చూసినట్లయితే మనకి కథలు చెప్తూ ఉంటారు. ఏది తోటకూర దొంగతనం చేసినప్పుడే నువ్వు నాకు దెబ్బలు కొట్టినట్లయితే రాజుగారు నాకు ఉరిశిక్ష వేసేవాడు కాదని చెప్పేసి ఒక కొడుకు తల్లితోటి అంటాడు. ఈ కథలన్నీ మనకు ఉన్నాయి. ఎటువంటి విలువలు నేర్పాలి కుటుంబం పిల్లలకి అనేది. అంటే తను రాజుగారి ఖజానాకి దొంగతనం చేస్తాడు. చేస్తే భటులు పట్టుకుంటారు, రాజుగారి దగ్గర తీసుకెళ్తే రాజుగారు ఏం చేస్తాడు, ఉరిశిక్ష విధిస్తాడు. ఉరిశిక్ష విధించినప్పుడు దాని ముందల ఉరి తీసే ముందల అడుగుతారు, నీకు చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు అని. మా అమ్మగారిని పిలవండి అని అంటాడు. ఆ అమ్మగారు వస్తుంది. అయితే అందరూ ఎదురు చూస్తుంటారు, ఏమి కోరుతారో ఏమో, చివరి క్షణము కదా అని అనుకుంటారు. కానీ ఆమె రాగానే ఆమె చెవిని కొరుకుతాడు తను కొడుకు. అందరు ఆశ్చర్యపోతారు, అసలు చెవిని కొరకటం ఏంటి, చివరి టైం లోపల ఎంతో ఆవేదన ఉంటుంది, ఏయో విషయాలు చెప్పుకుంటారు, కానీ చెవిని కొరకటం ఏంటి. అప్పుడు అడుగుతారు, నువ్వు చెవి ఎందుకు కొరికావని అంటే, నేను తోటకూర దొంగతనం చేసినప్పుడే నువ్వు నన్ను మందలించి ఉన్నట్లయితే నేను ఇవాళ రాజుగారి ఖజానాన్ని దొంగతనం చేసేవాడిని కాదు, నాకు ఈ విరశిక్ష ఉండేది కాదు. ఈ కథ చాలా గొప్పది. ఇందులో ఒక విషయం ఏంటంటే విలువలు అని చెప్పేసి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. విలువలు అనేవి కుటుంబం లోపల నేర్పాలి. ఇప్పుడు పాత సినిమాల్లో కూడా మనకు ఉంటాయి. ఒక తల్లి ఎంత అనారోగ్యంతో ఉంటుంది, కొడుకు ఆమెని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, వైద్యం చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తాడు. పాత సినిమాలు కనుక చూసినట్లయితే అవి ఏదో డబ్బు తీసుకొచ్చేసి వైద్యం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంత అనారోగ్యంతో ఉన్నా కూడా తల్లి డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంది. చాలా కొన్ని సినిమాలు చూస్తాయి. అది విలువలు, ఆ విలువలు. కానీ ఇవాళ చాలా అవినీతి అనేది ఒక ఉండకూడని అంశం సమాజంలో. అది ఉంది అంటే పేదవాళ్ళకి నష్టం జరుగుతున్నట్టే, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతున్నట్టే. ఆ విలువ పోవాలంటే కుటుంబంలో కూడా ఇటువంటి చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రమ చేసి శ్రమ ద్వారా వచ్చినటువంటి సంపాదన మాత్రమే నిజమైన సంపాదన అనే అంశం అనేది కుటుంబం నేర్కపోతే సమాజం మారాలనే దానికి అర్థమే ఉండదు. ఓకే, రెండవది విలువల ప్రస్తావన అనేది చాలా మంచిది. ఇప్పుడు అట్లాగే కుటుంబ వ్యవస్థలో ప్రేమ ఉంటుంది. కుటుంబం అనేది బాగా ఉండాలి అని అంటే కుటుంబం ప్రాస్పరస్గా జరగాలి, హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండవలసిన అవసరం ఉంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ లోపల మనము చూసినట్లయితే పేరెంట్స్, పిల్లలు, ఇప్పుడు ఏమవుతుంది, మొత్తము ఎక్స్టెన్షన్ ఫ్యామిలీస్ అన్నీ అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. అంటే పెద్ద ఫ్యామిలీస్, బిగ్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ అంటాం కదా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది అంతరించిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా మనం చర్చించుకుంటే కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు, సంతానం. అంటే గతంలో జాయింట్ ఫ్యామిలీస్ లోపల వాళ్ళ పెద్ద తరం వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, అంటే తాతలు, నానమ్మలు ఇటువంటి వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఉండడం వల్ల ఇప్పుడు మొన్న ఏదో ఒక సర్వే చూసాము. ఒక సర్వే లోపల రిపోర్ట్స్ ఏమొస్తున్నాయి కదంటే, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి పిల్లలు చాలా తక్కువ తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే తల్లిదండ్రులని ఉన్నారో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ మొత్తం సమాజంలో ఏది మంచి ఏది చెడు ఇటువంటి కథల రూపంలో వాళ్ళకి చెప్పడం, ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళు చాలా పద్ధతిగా కాలేజీకి వెళ్ళినా కూడా అమ్మాయిల లోపల కూడా ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ తక్కువ ఎవరుకున్నారంటే జాయింట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళకే ఉంటారు. అట్లాగే అబ్బాయిల లోపల కూడా ఎక్కువ చెడు వ్యసనాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే జాయింట్ ఫ్యామిలీస్. ఎవరైతే ఇళ్లలో ముసలి వాళ్ళు ఉన్నారో ఆ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు చాలా తక్కువ వ్యసనాలు, క్రిమినల్ యాటిట్యూడ్స్ కూడా ఇటువంటి. ఈ మొన్న ఒక సర్వే రిపోర్ట్ నేను చదివాను, అందులోపల ఈ అంశాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ జాయింట్ ఫ్యామిలీస్ పోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళిద్దరూ కూడా కుటుంబ వ్యవస్థ నడవాలి అని అంటే ఏదో కొంత సంపాదన పోవాల్సి వస్తుంది. ఈ ఉన్న ఒకరు ఇద్దరు పిల్లల్ని పాఠశాలకు అప్పచెప్పడము, లేదే ఎవరైనా ఆయమ్మలకు అప్పచెప్పడము, ఇటువంటి పరిస్థితి. అక్కడ విలువలకు సంబంధించినట్టు మాట్లాడే ఏముండవు, అంతా మెకానికల్గా మారిపోతుంది. వాళ్ళు చివరికి ఐఐటీలు చేసి రావచ్చు,
చాలా పెద్ద పెద్ద పోస్టులు, ఐఐఎంలు, ఐఐటీలు, చాలా డిగ్రీస్ సంపాదించుకొని రావచ్చు. కానీ మనుషులతోటి ఏ విధంగా మాట్లాడాలి, మానవీయ విలువలు ఏంటి, అసలు నేపథ్యం ఏంటి, చారిత్రక నేపథ్యం ఏంటి, సమాజము ఏ గతిక నియమాల మీద ఆధారపడి ఇది నడుస్తూ ఉంది, సామాజిక సూత్రాలు ఏంటి, అట్లాగే ప్రకృతి పరిణామం ఏంటి, ఈ యొక్క ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ అనేది లేకుండా కేవలము అర్నింగ్ నేచర్ ఒకటే దగ్గర అనేటువంటివి ఉండడం, మానవీయ సంబంధాల లోపల కూడా ఈ విలువలు లేకపోవడం అనేది. సో ఆ విధంగా కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉంటాయి. దానితో ఆత్మహత్యలకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. చాలా చూస్తున్నాం మనం, మెంటల్ స్ట్రెస్, దాంతో సూసైడ్స్ ఇవన్నీ రావడం అనేది. కాబట్టి కుటుంబ వ్యవస్థ లోపల అనేది దాంట్లోపల మనం ఒక చిన్న ట్రైనింగ్, అది మంచి విలువలతోటి పెంపకం జరిగినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాలు, మంచి ఏంటి చెడు ఏంటి, ఈ మంచి చెడుని నలుగురు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించవలసిన అవసరం ఉంది. కానీ ఈ నలుగురు కుటుంబంలో ఉన్న నలుగురికే బెనిఫిట్ అయ్యాలనే ఆలోచనలు చేసినట్లయితే అది బ్యాలెన్స్ తప్పుతుంది. అట్లా. ఓకే సరే అంటే ఇప్పుడు మీరు చెప్పిన అంశాల ప్రకారం మరి మీరు చెప్పండి, అసలు ఈ కుటుంబ వ్యవస్థ బలహీన పడడానికి గల ముఖ్య అంశాలు ఏంటంటారు? బలహీన పడటానికి అంశాలు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి అంశాలే మళ్ళీ వస్తాయి అన్నమాట. అంటే కుటుంబము బలహీన పడడం కోసం న్యూక్లియర్ ఫ్యామిలీ ఒకటి, అంటే ఇంట్లో సపోర్టివ్గా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది. ఒకటి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది శ్రమ ఉత్పత్తికి సంబంధించిన అంశాల లోపల కొంత నీతి నిజాయితీ అనేది తగ్గిపోవడం, దీనివల్ల ఆ విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. అట్లాగే ఈ సమాజం లోపల ఇప్పుడు మనం చూసినట్లయితే వరకట్న వేధింపులు, వీటిని దృష్టిలో పెట్టుకొని ఆడపిల్లల పట్ల తక్కువ చూపు చూడడము, ఆడపిల్లల్ని గర్భస్థ దశలోనే వాళ్ళని తొలగించడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి వీటికి సంబంధించింది అమ్మాయినైనా అబ్బాయినైనా సమానంగా చూడాలి అనేటువంటి ఒక దృక్పథం అనేది కుటుంబ వ్యవస్థల లోపల వచ్చి ఆడపిల్లలు ఏది మగపిల్లల్ని కంటే ఏది వారసత్వం అనేది ఉంటుంది, లేదా ఏది పున్నామి నరకం నుంచి తప్పిస్తారు అటువంటి ఏదైతే పాతకాలపు భావనలు ఉన్నాయో వాటి నుంచి బయటపెట్టి ఈ యొక్క ప్రేమ విలువలు అనేవి ఎప్పుడైతే తగ్గిపోయి మెటీరియలిస్టిక్ విలువలు పెరుగుతున్నాయి, ఏది సంపాదన లేకపోతే పాదార్థిక పోగు చేయడము, వీటి మీద ఎప్పుడైతే కుటుంబము ప్లస్ పిల్లలు ఈ విధంగా పెరుగుతున్నారో ఈ వృద్ధ దంపతులను చూసేటటువంటి పరిస్థితి అనేది ఉండడం లేదు. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా సంఘటనల లోపల కొడుకులు చూడకపోవడం వల్ల రోడ్డున పడ్డటువంటి ముసలి దంపతులు అని చెప్పేసి ఈ రకమైనటువంటి అంశాలు ఎందుకని వస్తున్నాయి అంటే ఈ ప్రేమ అనేటువంటి విలువ అనేది మన కుటుంబ వ్యవస్థ లోపల క్రమేణా తగ్గిపోతుంది. గతంలోకి ఇప్పటికీ చూసినట్లయితే క్రమేణా తగ్గిపోయి మెటీరియలిస్టిక్ ఒక సంపద కూడబెట్టుకోవడము, నాకేమొస్తుంది నాకేమిచ్చారు అనేటువంటి పరిస్థితి లోపలికి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో అక్కడ కుటుంబం అనేది ప్రేమ అనేటువంటి విలువని పిల్లల లోపల పాదుకొల్పడం లేదనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సాంప్రదాయక చట్టాల ప్రకారంగా వారసత్వం ఏమవుతుందంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి మగపిల్లలకు అనేది ఉండేది, ఆడపిల్లలకి ఎంతో కొంత కట్నం రూపంలో ఇచ్చేసి బయటికి పంపించడం. ఓకే, సో ఈ విధంగా చూసినప్పుడు ఈ ఉన్నటువంటి మగపిల్లలకైనా సరే ఆస్తి పంపకాలు నాకెంత వస్తుంది నాకెంత వస్తున్నటువంటి దీని మీద ఉన్నటువంటి ప్రేమ తల్లిదండ్రులు చూద్దామనేటువంటిది లేదు. ఆస్తులు పంచుకుంటున్నారు, చివరికి ఈ కొడుకులు ఆస్తులు పంచుకుంటారు, కూతురికి లేని పరిస్థితి లోపల కూడా ఈ కొడుకులు ఆస్తులు పంచుకున్నా కూడా వీళ్ళు చూడకపోతే ఏమి ఆస్తి ఇవ్వనటువంటి కూతురు కూడా తల్లిదండ్రులు తీసుకుపోయి చూసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. దానికి కారణం ఏంటి, అక్కడేముంది నాకేమి ఇచ్చారు తల్లిదండ్రులు అని చెప్పేసి ఆ అమ్మాయి అనుకోలేదు. అక్కడ నా తల్లిదండ్రులు నేను చూడాలి, అన్కండిషనల్ లవ్ అనేది ఉండాలి ఫ్యామిలీలో. ఇక్కడ నువ్వు ఆస్తులు ఇచ్చినా కూడా లవ్ లేదు, ప్రేమ లేదు. కాబట్టి మన వైపు ఇటువంటి సంఘటనలు మనం దృష్టిలో పెట్టుకొని ప్రేమ అనేది అయితే ఉందో ప్రేమకి కండిషన్ ఉండకూడదు. నువ్వు ఈ ఆస్తి ఇచ్చావు కాబట్టి నేను చూస్తా, అది లవే కాదు. అది
నాకు 5 ఎకరాలు ఇచ్చినాడా 10 ఎకరాలు ఇచ్చినాడా ఎంత ఆస్తి ఇచ్చినాడు లేవి ఇస్తే చూస్తా. ఇది నాకు ఇవ్వలేదు కాబట్టి నేను తల్లిదండ్రులు చూడను. నువ్వేమి ఇస్తావనేది నీ తల్లిదండ్రులు పెంచలేదు కదా. కాబట్టి ఈ అంశాలు దృష్టిలో పెట్టుకున్నట్లయితే, అందుకే వేమన కూడా అదే అంటాడు కదా, ఒక పద్యం చెప్తాడు. చెప్పండి. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు వాడు పుట్టనేమి గిట్టనేమి, పుటలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఇప్పుడు ఆ టైంలో పుత్రుడు అని అంటే అదేంటిదంటే పురుషాధిక్య సమాజంలో ఉన్న భాగంలో అతను రాశాడు. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు అనే బదులు బిడ్డలు అంటే ఇంకా బాగుంటుందేమో. కాకపోతే పుత్రులు ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరికీ బాధ్యత ఉంది. ఇప్పుడు 2005 వారసత్వ చట్ట ప్రకారంగా ఇప్పుడు అబ్బాయిలకి ఎంత ఆస్తి హక్కు ఉందో అమ్మాయిలకు కూడా అంత ఆస్తి హక్కు ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇందాక అన్కండిషనల్ లవ్ అనేది కుటుంబ వ్యవస్థ ఏదైతే విచ్ఛిన్నమవుతుందో అన్కండిషనల్ లవ్ అనేది పిల్లల్లో డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. అమ్మాయి తక్కువ అబ్బాయి ఎక్కువ అనేటువంటి వివక్ష ప్రతి దగ్గర చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి పోవాలి. ఈవెన్ బర్త్డేస్ చేస్తే కూడా కొన్ని కుటుంబాల లోపల అబ్బాయికి చేసే రకమైన బర్త్డే పార్టీ వేరే రకంగా ఉంటుంది, అమ్మాయికి చేసే ఈ అంతరం అనేది తొలగిపోతాయి కదా. చివరికి మళ్ళీ ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు ఆడపిల్లనే చూస్తున్నటువంటి పరిస్థితి, అబ్బాయిలు చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే మెటీరియలిస్టిక్ లవ్ అయిపోయింది ఇక్కడ. నువ్వు ఎంత ఇచ్చినా కూడా ఇంకా నాకు తక్కువ ఇచ్చాడు, చాలా కుటుంబాలు చూస్తూ ఉన్నాం. సో కాబట్టి అన్కండిషనల్ లవ్ అనేది ఉండవలసిన అవసరం ఉంది. అట్లాగే దయ, సానుభూతి, సహానుభూతి, ధర్మము, ఒక ధర్మాచరణ పద్ధతులు, ఈ విలువలు మొత్తం కూడా పిల్లలకి నేర్పించవలసిన అవసరం ఉంది. కుటుంబ విలువలు కనుక సక్రమంగా నేర్పిస్తే ఆ విలువలతో ఎదిగినటువంటి పిల్లలే సమాజాన్ని బాగా పరుచుకోవడానికి ఉపయోగపడతారు. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం కూడా మరి అదే విధంగా పడకుండా ఉండడానికి కూడా మీరు ఏం చేయాలో కూడా చెప్పారు సార్. ఇక మరి ఈ కార్యక్రమం చూస్తున్న చాలా మంది కుటుంబాలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఇచ్చే సందేశం ఏమిటనంటే, కుటుంబంలో విద్య, ఆరోగ్యము, విలువలు, అంటే మంచి విలువలు, అంటే సమాజానికి నలుగురికి ఉపయోగపడేటువంటి విలువలు అన్నీ కూడా పిల్లల్లో పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని సక్రమంగా చదివించుకోవడము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల ఈ ఎడ్యుకేషన్కి మనకి ఆన్లైన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కోవిడ్ విషయం లోపల కూడా ఎక్కువగా హోమ్ బేస్డ్ లెర్నింగు, ఆన్లైన్ లెర్నింగ్ అనేవి వస్తూ ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. మనం వాళ్ళని నిఘా పెట్టి పిల్లలు ఎటువంటి రకమైనటువంటి విషయాలు నేర్చుకుంటున్నారు, వాళ్ళ స్నేహం ఏంటి, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న వయసు లోపలనే ఈ డ్రింకింగ్ హ్యాబిట్ కూడా పిల్లల లోపలికి వస్తూ ఉంది. ఇటువంటి అన్నీ కూడా కుటుంబ విలువలు దెబ్బతినడానికి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ చిన్న వయసు లోపలనే అది ఒక స్టైలిష్గా మారి స్టార్టింగ్లో వ్యసనంగా మారుతుంది. ఇప్పుడు మనం గమనించినప్పుడు అయ్యో పేదవాళ్ళు అని అనుకున్నాం, లేదా ఇంకా రకమైన సమాజం చాలా ఇబ్బందుల్లో ఉంది, హెల్ప్ చేయాలన్నటువంటి ఆలోచనలు చాలామంది కూడా హెల్ప్ చేసినట్టు పరిస్థితుంది. అయితే ఒక్కసారి మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే బారులు తీరి అందులో యూత్ కూడా ఉన్నారు. అనేక రకాల వర్గాల ప్రజలు గమనిస్తూ ఉంటే ఎటువైపు పోతుంది ఈ సమాజం. ఒకప్పుడు తాగడము అని అంటే సిగ్గుపడే పరిస్థితి, షై అయ్యే పరిస్థితి. కానీ బాహాటంగానే లైన్లో నిలబడి బ్రహ్మాండంగా మద్యం తెచ్చుకొని తాగడం అని అంటే అది ఎటువంటి సమాజం వైపు మనం వెళ్తున్నాం? మద్యం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? అది కేవలం అదేమో ఒక న్యూట్రియంట్ ఫుడ్ కాదు, న్యూట్రిషియస్ లిక్విడ్ కాదు, ఏమి రకం కాదు, కేవలం మెదడుని మొద్దుపరిచే ప్రక్రియ. సో దానికి విపరీతమైన డబ్బు 40% పెంచినా కూడా, రేట్లు పెంచినా కూడా తాగే పరిస్థితి. ఇటువంటి విలువల నుంచి దూరంగా ఉంచాలి అని అంటే కుటుంబం అనేది చాలా కీలక పాత్ర. వాళ్ళకి నీతి, నిజాయితీ, ధర్మ ప్రవర్తన, ఆడపిల్లల పట్ల మగపిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి,
అట్లాగే మగపిల్లల పట్ల ఆడపిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి, కుటుంబంలో వృద్ధుల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఇటువంటి విషయాలన్నిటినీ వాళ్ళకి నేర్పవలసిన అవసరం ఉంది. గౌరవము చెప్పవలసిన అవసరం ఉంది. ప్రేమ, అన్కండిషనల్ ప్రేమ, నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తా అనే క్విడ్ ప్రోకో వ్యవహారం ఉండకూడదు ప్రేమ లోపల. ఇటువంటి అన్ని విషయాలు పిల్లలతోటి చర్చించడము, వాళ్ళతో మాట్లాడడము, ఆ కుటుంబంలో గతంలో ఎవరైనా గొప్ప వ్యక్తులు లేదా పూర్వీకులు, గొప్ప వ్యక్తులు పక్కన పెట్టండి, పూర్వీకుల గురించి పిల్లలకి చెప్పండి. అసలు వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటి, కుటుంబం యొక్క డెవలప్ చేయడం కోసము ఆ విషయాలు వాళ్ళకి తెలియాలి. కనీసము మనవలకి మనవరాళ్ళకి తాతల గురించి వాళ్ళు చేసిన కృషి గురించి చెప్పకుండా మనం దేశం గురించి ప్రపంచం గురించి చెప్పుకోవడం కూడా అర్ధరహితమైన అంశం. మన కుటుంబంలో మన జెనెటిక్ పూల్లో పాత వాళ్ళు ఎంత కృషి చేశారు, కొన్ని తరాల వరకు చెప్తా ఉంటే ఆ ఫ్యామిలీ మీద వాళ్ళకి అటాచ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా పిల్లలతోటి ముచ్చటించాలా. మంచి కథలు చెప్పే పరిస్థితి ఉండాలి. విలువలు తెలియజేసే కథలు కానీ, చక్కటి నీతి పద్యాలు ఉన్నాయి మనకి, అద్భుతమైనటువంటి పద్యాలు, అవి వాటి ద్వారా కూడా వాళ్ళకి పిల్లలకి చిన్నతనంలో ఎస్టాబ్లిష్ చేస్తే కుటుంబం మీద ప్రేమ పెరుగుతుంది. పెరిగిన తర్వాత అది మానైన తర్వాత వంగదు, మొక్క దగ్గరే వంచవలసిన అవసరం ఉంది. ఓకే, మరొకసారి మీ అందరికీ కూడా కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి కుటుంబ వ్యవస్థ బలహీన పడకుండా ఉండడానికి, కుటుంబ విలువలు కూడా చక్కగా వారికి ఒక అవగాహన కల్పించినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఇది వాటి కార్యక్రమం. తిరిగి ప్రసారమై మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.